Hi everyone, this is Dr. Dev, your cancer specialist. Welcome to episode 11 of Series of Hope. ఈ మధ్య కాలంలో నా క్యాన్సర్ పేషెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్ ఒకటేనండి. డాక్టర్ గారు, నా క్యాన్సర్ ఎందుకు వచ్చింది? నేను సిగరెట్ తాగను, మందు తాగను, అయినా క్యాన్సర్ ఎందుకు వచ్చింది నాకు? వాళ్ళు అడిగింది కరెక్టే. మనకి సిగరెట్ తాగడం వల్ల, మందు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది, మన అందరికీ తెలిసిందే. కానీ వీ ఆఫెన్ ఇగ్నోర్ ద సైలెంట్ కిల్లర్, దట్ ఈస్ ఒబేసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. మీకు తెలుసా, బరువు ఎక్కువ ఉండడం వల్ల, అదే ఒబేసిటీ వల్ల మనకి 13 రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కోలాన్ క్యాన్సర్స్ కానివ్వండి, కిడ్నీ క్యాన్సర్స్ కానివ్వండి, ఆడవాళ్ళలో గర్భసంచి క్యాన్సర్స్ కానివ్వండి, గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే. ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు, నేను బరువు ఎక్కువ ఉన్నాను, నా క్యాన్సర్ రాకుండా నేను ఏం చేయగలుగుతాను? వాట్ ఆర్ ద ప్రికాషన్స్ ఐ కెన్ టేక్ అన్నది కామన్ క్వశ్చన్ అండి. ఒబీస్ ఉన్న వాళ్ళు క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే లూజింగ్ బాడీ వెయిట్. మీరు కనుక 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ లూజ్ చేయగలిగితే మనం క్యాన్సర్ వచ్చే రిస్క్ని 30% తగ్గించుకోగలుగుతాం. వీ వైజాగైట్స్ ఆర్ బ్లెస్డ్. మన సిటీలో ద బ్యూటిఫుల్ కోస్టల్ లైన్ ఉందండి, అండ్ బ్యూటిఫుల్ బీచెస్, బ్యూటిఫుల్ సన్ రైజెస్. ఇలాంటి సిటీలో మనం వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయకపోతే ఇంకెక్కడ చేస్తాము? వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, స్టార్ట్ జాగింగ్ అండ్ వాకింగ్. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ప్రతిరోజు ఏదో ఒక టైంలో అట్లీస్ట్ 30 minutes to 45 minutes ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, లేదంటే ఏదో ఒక స్పోర్ట్ ఆడండి. ఆడడం వల్ల మీరు వెయిట్ లాస్ అవుతారు, అందంగా కనిపిస్తారు, అదేవిధంగా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించుకుంటారు.